ఛానల్ ఈరోజండి మా మేనల్లుడు అవుతాడు సుధారాణి గారు వాళ్ళ అబ్బాయి ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ అయితే మా తమ్ముడును కూతురు వరుస అవుతారు వాళ్ళ బాబుది ఎంగేజ్మెంట్ అయితే బోనకల్లో ఎంగేజ్మెంట్కి వెళ్ళాం అనమాట. ఇదే ఆ వీడియో. మా మేనల్లుడిది ఎంగేజ్మెంట్లో ఈ ఫోటోలు ముందు స్టార్టింగ్ ఫోటోలు తీశారు. ఇంకా నేను కూడా వీడియో చేశా. చూడండి అలా వీడియో చేసాము. ఇప్పుడు అమ్మాయికి బట్టలు పెట్టారు. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి కూతురికి బట్టలు పెట్టారు. ఫస్ట్ పట్టు చీర అనమాట. వీళ్ళిద్దరు బట్టలు పెట్టాక అక్షంతలు వేసాక మళ్ళీ బాబుకు పెట్టించారు. మంచి వాళ్ళకి మంచిగా జరుగుద్దని ఎప్పటికైనా అట్లా ఆ బాబు కూడా చాలా మంచోడు. అందుకే మంచిగా జరిగింది బాబుకి కూడా. పని అని చాలా మంచోడు. ఫస్ట్ ఇక అబ్బాయిని తీసుకొచ్చారు. వాళ్ళ అత్తగారు మా అంగారు వాళ్ళు బట్టలు పెడతారని వీళ్ళ ముగ్గురు నుంచి ఉన్నారు ముందు. పూజ చేయించారనమాట. వీళ్ళతో కూడా గౌరీ పూజ చేయించారు. పూజ చేయించి ఇంకా పెళ్ళికొడుకును బట్టలు పెట్టడానికి వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ తరపున వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న బట్టలు పెడతారన్నమాట. ఇప్పుడు ఈయనకు కూడా షూట్ పెట్టారు వాళ్ళు. చాలా బాగా జరిగింది ఎంగేజ్మెంట్ మాత్రం. ఇక్కడి నుంచి ఒక బస్సు పెట్టారు. 10 కార్లు వెళ్ళినాయి ఇక్కడి నుంచి జగ్గైపేట నుంచి. ఒక ఏసీ బస్సు కూడా పెట్టారు. వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ పిన్ని బాబాయ్ అంట వీళ్ళు. వాళ్ళ నాన్నగారికి ఏదో కొంచెం బాగోకపోతే పిన్ని బాబాయ్తో పెట్టించారంట. సారీ వాళ్ళ మమ్మీ డాడీ అనుకున్నా. వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట. పెళ్ళికొడుకు వచ్చాడు జగ్గైపేట వాళ్ళందరిని పలకరీయటానికి. నేనే వీడియో తీసా. మేము వెళ్ళిన వాళ్ళందరూ ఇటు కూర్చున్నాం. ఫస్ట్ మమ్మల్ని పలకరిస్తున్నాడు. వాళ్ళ నాన్నగారేమో అవతల వాళ్ళని పలకరిస్తున్నాడు. ఏదైనా మర్యాద ఇచ్చి పుచ్చుకునే వాళ్ళల్లో ఉంటుంది. ఎవరైనా సరే వచ్చిన వ్యక్తిని ఎదుటి వ్యక్తిని గౌరవించి మాట్లాడితే అదొక ఆనందం. ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇది ఫంక్షన్ హాల్ అనమాట. బోనకల్లో ఈ ఊరి చివర కట్టారు. బోనకల్లో కూడా వెళ్ళలేదు మేము. రింగులు తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు బట్టలు తీసుకొచ్చారు.
నేను వచ్చి చైర్లో కూర్చున్నాక వీళ్ళు స్టేజ్ ఎక్కాకే నేను వీడియో తీసుకుంటాం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ నుంచి లాస్ట్ భోజనాల వరకు కూడా ఉంటే బాగుండేది. ఆ వీడియో బాగా వచ్చింది, కానీ నేను అవన్నీ తీయలేకపోయాను. నా దగ్గర ఆ వీడియో లేదు. అట్లా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. నాకు తీయటం ఏమైనా కుదిరింది అనుకుంటే, లేదంటే ఇంకేమన్నా ఎలా తీయాలో మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. నాకు కామెంట్ చేసి చెప్పండి. స్పీడ్ పెట్టుకోమన్నారు. ఆ స్పీడ్ పెట్టుకునే వరకు ఉండి మేము అందరం వీడియోలు దిగి వచ్చేసాం అనమాట. ఇక మేము కూడా స్టేజ్ ఎక్కి వీడియోలు దిగి వచ్చేసాము. వీళ్ళిద్దరు దండలు వేసుకున్నాక మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న అక్షంతలు వేశారు. ఎంగేజ్మెంట్
ఎక్కాము. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాం, ఎంగేజ్మెంట్కి. మా అమ్మాయి, మా అల్లుడు గారు, మా అమ్మాయి తోడుకోళ్ళు, వాళ్ళ ఆడపడుసు, వాళ్ళ అత్తగారు, పిల్లలు అందరూ వెళ్ళారు. నేను తీసుకుంటున్నా వీడియో. వీళ్ళందరూ లంగావణీలు వేశారు. వాళ్ళందరూ నేను తీసా వీడియో. వీళ్ళేమో నన్ను తీశారు. నేను వీళ్ళకి ఇచ్చిపోను, నేను పైకి వెళ్ళా. అయిపోయింది వీళ్ళది. ఫోటో అయిపోయింది, వీడియో అయిపోయింది. ఎమ్మటే నేను ఈయన వెళ్ళాం, మా వారు నేను. మా అబ్బాయి మంచోడమ్మా అని నేను చెప్తున్నాను మా అమ్మాయికి. మా అల్లుడు చాలా మంచోడని. అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడింది. సరే కలుద్దాం పెద్దమ్మ అని అంది. సరే అండి, దీనికి ఒక లైక్ ఇచ్చుకుని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే చేయండి. అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లా. థ్యాంక్ యూ.